కమ్యూనిస్ట్ పార్టీలు రిటర్న్గా విజయ్కి మద్దతుగా లెటర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మేము సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో డిఎంకే మిత్రపక్షాలుగా గెలిచాము, సో ఎథికల్గా డిఎంకే మిత్రపక్షాలుగానే ఉంటాము అన్న స్టాండ్ తీసుకున్నారు. కానీ క్లియర్గా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి, గవర్నర్ విజయ్ని ఆహ్వానించాలని కూడా అడిగారు. ఇప్పుడు వామపక్ష పార్టీలు ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్కు వెళ్తున్నారు. ఏంటి ఆ పెక్యులర్ సిచ్యువేషను? ఇప్పుడు ఏడీఎంకేతో కలవకుండా డిఎంకేతో వామపక్షాలు ఎందుకు కలిశాయి? బీజేపీని తమిళనాడులో ఎంటర్ కాకుండా చేసేందుకు కలిశాయి. ఇప్పుడు డిఎంకేనే వెళ్ళి బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకేతోనైనా కలుస్తానంటే వామపక్షాలు ఏం చేయాలి? అనివార్యంగా బీజేపీ వ్యతిరేకంగా డిఎంకేను కూడా తెగదెంపులు చేసుకుని విజయ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకో మార్గమే లేదు కదా. దాంతోపాటు వామపక్షాలు ఇప్పుడు డిఎంకే ప్రభుత్వము ఏర్పాటు చేస్తానంటే కాదని విజయ్కి